మేము ఇప్పుడు నాకు రన్నింగ్ 9th మంత్ అన్నమాట. సో మనకి ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ మంత్ దగ్గర నుంచి 9th మంత్ వరకు మనకు డెఫినెట్లీ హాస్పిటల్ రంగానే గుర్తు రావాల్సింది ఏంటంటే మన ఫైల్. ప్రతిసారి విజిటింగ్కి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ నక్షత్రం ఉండే అనమాట మాతోని. ఈసారి హాస్పిటల్కి వెళ్తున్నాం అనగానే అది ఏడుపు స్టార్ట్ చేసేసింది. పాపం నిజంగా ఆమె ఆ డాక్టర్కి నేను కాల్ చేసే కాల్ చూసి రాకేష్ గారు నన్ను ఎంత తిడుతుండే అంటే, డాక్టర్ సరళ గారు సో ఈ టైంలో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ఆన్సర్ చెప్తారా? అంటే అది ఏంటి హాస్పిటల్ని చూడంగానే మీ ఫీలింగ్ ఏంటండి? గుడి చూడంగానే ఏంది ఫీలింగ్ హాస్పిటల్ ఫీలింగ్ ఏముంటది? హలో డాక్టర్, హలో డాక్టర్. నమస్తే అందరికి, వెల్కమ్ టు సూపర్ సుజాత. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, మేము ఇప్పుడు నాకు రన్నింగ్ 9th మంత్ అన్నమాట. సో 9th మంత్ వచ్చిన తర్వాత వీక్లీ వన్స్ చెకప్ ఉందని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ ఒకసారి 1 వీక్ అయిపోయింది, ఇప్పుడు 2nd వీక్ వెళ్తున్నాము చెకప్ కోసం అని చెప్పి. సో నేను ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, ఏ డాక్టర్ దగ్గర నేను చూపించుకుంటున్నాను అనేది ఈరోజు మీ అందరితో నేను చెప్దాం అనుకుంటున్నా. హాస్పిటల్కి వెళ్ళాలంటే ముందు రెడీ చేసుకోవాల్సినవి తెలుసు కదా. సో మనకి ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ మంత్ దగ్గర నుంచి 9th మంత్ వరకు మనకు డెఫినెట్లీ హాస్పిటల్ రంగానే గుర్తు రావాల్సింది ఏంటంటే మన ఫైల్. మనకి చెకప్ చేసే ప్రతి ఒక్క స్లిప్ కూడా మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఏ రిపోర్ట్ ఎప్పుడు మనకు అవసరం అవుతుంది అనేది తెలియదు. అండ్ మనకు ఈ మంత్ మనకు చెకప్ చేస్తున్నారంటే డెఫినెట్లీ మనకి లాస్ట్ మంత్ గ్రోత్ ఎంత ఉండే అనేది కూడా కంపారిజన్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ బ్లడ్ టెస్ట్లు కానీ, లేకపోతే మనకు ఈ టైంలో మనకు చేసే ఎవ్రీ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను చెకప్ చేయించుకునేది ప్రజ్ఞ హాస్పిటల్ అనమాట, మేడ్చల్. ఫస్ట్ మంత్ దగ్గర నుంచి కూడా నేను తన దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే, ఏ డాక్టర్ దగ్గరికైనా మనం వెళ్తే డాక్టర్ మనల్ని గుర్తుపట్టాలా, మనల్ని దగ్గరికి తీసుకొని మాట్లాడాలా. అంటే మనం ఒక హాస్పిటల్కి పోతున్నాం అనే ఫీలింగ్ లేకుండా ఒక మనకు తెలిసిన మన పరిచయస్తురాల దగ్గరికి పోతున్నాం అన్నట్టుగా ఉండాలి, ఆ ఫీల్ ఉండాలి. నార్మల్గానే నాకు హాస్పిటల్స్ అన్న డాక్టర్స్ అన్న కొంచెం భయం. నాకు స్టార్టింగ్ నుంచి కూడా మెడిసిన్ వేసుకోవాలంటే కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా. సో ప్రెగ్నెన్సీ టైంలో నా మైండ్ సెట్ గురించి బాగా తెలుసు రాకేష్ గారికి, కాబట్టి నాకు ఇట్లా ఒక డాక్టర్ తెలుసు అనగానే ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఓకే ఈమె మైండ్ సెట్కి ఈ డాక్టర్ అయితేనే సెట్ అవుతుంది అని చెప్పేసి, మాకు డిస్టెన్స్ ఎక్కువ ఉన్నా సరే మణికొండ నుంచి మేడ్చల్కి మాకు అప్రాక్సిమేట్లీ 60 కిలోమీటర్స్ వస్తుంది. 1 అవర్ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసి వెళ్ళినాము అంటే. కానీ వెళ్ళిన లాంగ్ అయినా మంచిదే, కానీ డాక్టర్ విజిటింగ్ బాగుంది, మంచిగా చూస్తున్నది అని చెప్పేసి అక్కడికి వెళ్ళినాము. ఏదైనా రోగం ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే తక్కువైపోయేటట్టే ఉండాలి డాక్టర్ విజిటింగ్ ఈ టైంలో డెఫినెట్లీ. కాబట్టి నాకు ఆ డాక్టర్ది నాకు అట్లా అనిపించింది, కాబట్టి నేను మేడ్చల్ ప్రజ్ఞ హాస్పిటల్ డాక్టర్ సరళ గారి దగ్గరికి వెళ్ళినాను. సో ఎవ్రీ మంత్ కూడా మనకి ఏమేమో మెడికేషన్ కావాలి, ఎంతవరకు తీసుకుంటే మంచిది, మనకి ఈ టైంలో చాలా అంటే చాలా డౌట్స్ కూడా ఉంటాయి. ఏం తినొచ్చు, ఏం తినొద్దు, ఎట్లుండాలి, ఎట్లుండొద్దు, జర్నీ విషయాలు ఏంటి అనేది ఎవ్రీ కూడా మనకి చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఆవిడతో ప్రతిదీ కూడా నేను చాలా క్లియర్గా చెప్పుకునేది అనమాట. మనం కూడా మనకి ఈ టైంలో మన బాడీలో ఏమేమి చేంజెస్ ఎట్లా జరుగుతాయి అనేది మనకు తెలియదు. మనం కొన్ని నొప్పులను చాలా లైట్ తీసుకుంటాము, కొన్ని సిచ్యువేషన్స్ని చాలా పెద్దగా అనుకుంటూ ఉంటాం అనమాట. సో ప్రతిదీ కూడా మనకి ఏదైనా జరిగినా కూడా మనం తీసుకునే మెడిసిన్ దగ్గర నుంచి ప్రతిదీ డాక్టర్తోని కనుక్కొని డాక్టర్తో మాట్లాడి అప్పుడు మనం ఆ మెడికేషన్ తీసుకోవడానికి కూడా మనకు పాసిబిలిటీ ఉండాలి. కాబట్టి మనకి ప్రెగ్నెన్సీ టైంలో డెఫినెట్లీ డాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తాము, కమర్షియల్ హాస్పిటల్స్కి వెళ్తాము అంటే అది మీ ఇష్టము. కానీ హాస్పిటల్ ఎంత పెద్దగా ఉన్నా సరే
డాక్టర్ కూడా మనం వెళ్ళంగానే మనల్ని గుర్తుపట్టి మనల్ని కూర్చొని మన ప్రాబ్లం ప్రతిదీ కూడా చాలా క్లియర్గా వినే అంత ఓపికతో కూడా ఉండాలి. కాబట్టి అట్లాంటి డాక్టర్ని చూస్ చేసుకోండి అని చెప్తాను నేను. నాకు తెలిసిన కొంతమంది యాంకర్స్ తన దగ్గరికి వెళ్ళడము అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా తన ప్రొఫైల్ నేను చూడడము చూసి నేను మాట్లాడిన తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకొని ఒకసారి హాస్పిటల్ చూసిన తర్వాత నుంచి నేను తన దగ్గరికి వెళ్తున్నాను అనమాట. సో నాకు నేను కన్సీవ్ అవ్వగానే నా మైండ్లో వచ్చింది ఏంటంటే ఫస్ట్ నేను నార్మల్ డెలివరీకే ప్రిఫర్ చేయాలి. సో దానికి సంబంధించి మెడికేషన్ దానికి సంబంధించి ఎక్సర్సైజ్ నాకు కావాలి అని చెప్పేసి అనుకుని ఉండే. తను కూడా ఏంటంటే నన్ను చూడంగానే మీరు అసలు ఏది స్ట్రెస్ పెట్టుకోకండి, మన దగ్గరకు వచ్చిందంటే డెఫినెట్లీ నార్మల్ డెలివరీకే ఇంపార్టెన్స్ ఇస్తాము, సిజేరియన్ అట్లానే మీరు అసలు ఏం టెన్షన్ తీసుకోకండి అని చెప్పేసి అన్నారనమాట. నాకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెసే ఉంది అని చెప్పి డాక్టర్ కూడా చెప్పింది అనమాట, బీ పాజిటివ్. సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చూసి నేను ఏ టైంలో డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్తారు. చెప్తే మనం బిఫోర్గానే అవ్వచ్చా అంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ వెళ్ళాలి. ఈ రోజు వెళ్ళినా కదా ఎగ్జాక్ట్లీ మళ్ళీ 7 daysకి మళ్ళీ వెళ్ళాలి, ఎందుకంటే 9th monthలో వీక్లీ చెకప్ ఉంటుంది కాబట్టి. సో బిఫోరే ఉంది అని అంటేనేమో ఇప్పుడే జాయిన్ అయిపోతాం, లేదు ఇంకొంచెం టైం ఉన్నది అంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ అనమాట. సో అట్లా అనుకుంటున్నాము. అండ్ ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి కాబట్టి ఇక నేనైతే ఇంపార్టెంట్ అయితే ఫైల్ తీసేసుకున్నాను. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ అయిపోదామా? వినపడుతుంది. పాపం దాన్ని ప్రతిసారి తీసుకెళ్ళి ఇక్కడ ఏమైందని అనుకున్నారు, ఒక చిన్న కురుపు వస్తే దానికి పెట్టాము. కూర్చోవడమే చాలా కష్టం నాకు. నేను రెడీ. మేము స్టార్ట్ అయిపోయినాము. ప్రతిసారి విజిటింగ్కి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ నక్షత్రం ఉండే అనమాట మాతోని. ఈసారి హాస్పిటల్కి వెళ్తున్నాం అనగానే అది ఏడుపు స్టార్ట్ చేసేసింది. నన్ను తీసుకుపోవద్దమ్మా అనుకుంటా. క్లైమేట్ మాత్రం మస్తు చల్లగా ఉన్నది, ముసురు పడ్డటే ఉన్నది. ఇప్పుడు మనం ఎన్ని కిలోమీటర్స్ అండి వెళ్ళేది? సిటీలో నుంచి వెళ్తే ఒక 35 వస్తుంది. సో రింగ్ రోడ్డు మీద నుంచి వెళ్తున్నాం కాబట్టి ఒక 65 వస్తుంది. దూరమే. ఫస్ట్ టైం ఆ హాస్పిటల్ అనగానే చాలా అంటే చాలా భయపడ్డాను. అవునవును, ఎందుకంటే ఎవరైనా హాస్పిటల్ దగ్గరలో ఉండాలి అని అంటే మీకు కూడా చాలా డౌట్ వచ్చి ఉంటుంది, ఏంటి అంత దూరం చూపించుకుంటున్నారు, ఏం అవసరం అని. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే తను చెప్పినట్టుగా మనకి ఎవరైతే కంఫర్ట్గా ఉంటారో, అందుబాటులో ఉంటారో, మనం ఎవరితో అయితే ఫ్రీగా మూవ్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకోగలమో అది ఎంత దూరం ఉన్నా వెళ్ళాలి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అంటలేదు, హాస్పిటల్ అంటే చాలా భయం అయితే ఉంటుంది, భయపెడుతూ ఉంటారు కూడా హాస్పిటల్ అనగానే. సో అందుకని కొంచెం అంత దూరం వెళ్ళాల్సిన ఆవశ్యకత. పాపం నిజంగా ఆమె ఆ డాక్టర్కి నేను కాల్ చేసే కాల్ చూసి రాకేష్ గారు నన్ను ఎంత తిడుతుండే అంటే, డాక్టర్ సరళ గారు నిజంగా ఆవిడ చాలా పేషెన్స్ ఉన్న వ్యక్తి. ఏ పేషెంట్స్ అయినా పేషెన్స్గానే ఉంటూ ఉంటుంది ఆవిడ. సో ప్రతి చిన్న డౌట్ కూడా ఆమెకు ఫోన్ చేసి అడగడం. ఆవిడ పాపం ఎంతో మంది మధ్య ఉన్నా కూడా, ఎన్నో పేషెంట్స్ ఉన్నా కూడా ఆవిడ డ్యూటీ అయిపోగానే ఫోన్ చేసి రిప్లై ఇచ్చి ట్యాబ్లెట్ వేసుకోమ్మా, ఇది తిను, ఈ ఫుడ్ తిను, ఆ ఫుడ్ తిను, పాపం అన్ని రకాలుగా కూడా మాకు హెల్ప్ చేసింది. సో ఈ వీడియో ముఖంగా మన అందరి తరపున కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకేంటంటే మిడ్నైట్ కొంచెం సుస్తైనా, అది పొద్దుగల 2 లేదు, మాపటిల్ 2 లేదు, పొద్దుగల మధ్యాహ్నం 1 గంట లేదు, మిడ్నైట్ 1 గంట లేదు అనమాట. ఏ టైం అంటే ఆ టైం ఫోన్ చేసి డాక్టర్ అని చెప్పేసి అంటుండే. ఈరోజు క్లైమేట్ కూడా మాకు తగ్గట్టే ఉన్నది చూడు, మబ్బు. ఏమండి, మీరు ఇంత మంచిగా డ్రైవింగ్ చేస్తున్నారు కదా, సో ఈ టైంలో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ఆన్సర్ చెప్తారా?
డ్రైవింగ్ చేసేటప్పుడు అంటే అది నువ్వు క్వశ్చన్ అడగడం నేను ఆన్సర్ చెప్పడం. అయ్యో చెప్పరా అదండి, చెప్పు చెప్పు చెప్పు. అడగనా? ఓడిపోద్దు, మీరు గెలవాలి, ఓకేనా? 10 మధ్యలో 0 పెడితే ఏమవుతుంది? 10 మధ్యలో 0 పెడితే ఏమవుతుంది? ఎందుకు పెట్టడం? ఆ 10లో ఉంచితే బెస్ట్ కదా. మళ్ళీ అన్ని మధ్యలో అన్ని మధ్యలో పెట్టే అలవాట్లే, అన్ని అట్లా చేయకూడదు. ఎట్లున్నదో అట్లా ఉండనిస్తే చాలా మంచిది. అబ్బా చెప్పండి. అదే దేనికి అంటున్నా, ఈ కారణం చెప్తే పెట్టడానికి రీజన్ చెప్తే నేను చెప్తా. పెట్టాలి, 10 మధ్యలో 0 పెట్టాలి, అప్పుడు ఏమైతుంది? 10 మధ్యలో 0 పెడితే 10 మధ్యలో 0 పెడితే పంది. ఎందుకు 100 కూడా అవుతుంది కదా. అట్ట అది చెప్తేనే కదా. 10 మధ్యలో 0 పెట్టినా 100 అవుతుంది కదా. అవ్వదు కదా, ఇట్లా చెప్తే అట్లా అంటారు, అట్లా చెప్తే అంతేం లేదు. నేను 10 మధ్యలో 0 పెట్టాలని చెప్పినా కానీ అది తెలుగు అక్షరాలన్నా లేకపోతే అంకెలన్నా అని చెప్పలేదు కదా. నేను అంకెల పెట్టినా. ఫస్ట్ మంత్ ఈ హాస్పిటల్కి మేము వెళ్ళినప్పుడు డిస్టెన్స్ చూసి ఏమన్నారంటే, వామ్మో నీకు నీ హాస్పిటల్కి ఒక దండము, ఇక్కడ వద్దు, మనం ఇక్కడనే పెద్ద హాస్పిటల్ ఉంది, మనం ఆ హాస్పిటల్ చూపించుకుందాము అని అన్నారు. వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు నీకు ఈ హాస్పిటలే కరెక్ట్, దూరమైనా సరే నువ్వు ఇక్కడికే రా అని అన్నారు. సో ఎప్పుడు అంటే ఈ 9 monthsలో మేము రెగ్యులర్గా మేము వెళ్తూ ఉండడం వల్లనేమో 60 కిలోమీటర్లు కాస్త మాకు 20 కిలోమీటర్లు అన్నట్టు అయిపోయింది. ఎట్లా అంటే 7th monthలో కొంచెం నాకు సడన్లీ నాకు ఫీవరిష్ లాగా వచ్చింది అనమాట. నాకు ఎంత క్యాజువల్ అయిందో నేను చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫీవర్ వచ్చింది, తినకి కూడా బాగాలేదు, మంచి నిద్రలో ఉన్నారు. నేనేం చేసిన అంటే డాక్టర్కి కాల్ చేసిన, డాక్టర్ నాకు ఇట్లా స్టమక్ అంతా కూడా టైట్ అనిపిస్తుంది అండ్ దట్టు ఫీవరిష్ ఉంది బాగా అని చెప్పేసి అనగానే డాక్టర్ అన్నారు, మీరు రిస్క్ తీసుకోవద్దు, వచ్చేసేయండి హాస్పిటల్కి అని చెప్పేసి అన్నారు. తినని లేపాలంటే కూడా నాకు లేపాలని లేదనమాట, ఎందుకంటే నిద్రలో ఉన్నారు. నార్మల్గా నిద్రలో ఉంటే ఓకే ఏమండి ఇట్లా హాస్పిటల్కి వెళ్దాం నాకు బాగాలేదు అని చెప్పేసి అనేదాన్ని. కానీ తినకి కొంచెం బాగాలేదు అండ్ ఇంకా డీప్ స్లీప్లో ఉన్నారనమాట. నేనేం చేసిన అంటే ఫర్ ద ఫస్ట్ టైం మా పెళ్ళైన ఇప్పటి వరకు చెప్పకుండా క్యాబ్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయేటప్పుడు కూడా తిన ఫోన్కి ఛార్జింగ్ లేకపోతే ఫోన్కి ఛార్జింగ్ పెట్టి మెసేజ్ పెట్టి బయలుదేరిన. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తిని లేచినాక ఎక్కడున్నది అని చెప్పేసి ఫోన్ తీసుకొని అప్పుడు ఫోన్ చేస్తే, ఏమండి నేను ఇట్లా హాస్పిటల్కి వచ్చినాను, మీరు లేచిండ్రా వచ్చేసేయండి ఇక్కడికి హాస్పిటల్కి అని చెప్పేసి అన్నమాట. వచ్చిన తర్వాత నన్ను చూసి నేను షాక్, అసలు ఇంత ఫీవర్ పెట్టుకొని అంత హెల్త్ అసలుకే బాగాలేదని పెట్టుకున్నాను, నన్ను లేకపోతే నువ్వు ఎందుకు వచ్చినావు, ఇదేమన్నా ఇంత దగ్గర ఉందని అనుకున్నావా అని. అంటే నా హెల్త్ అట్లా ఉండేసరికి నాకు కూడా అర్థం కాలే దూరం ఉన్నది అని చెప్పి వెంటనే ఇమ్మీడియట్గా వచ్చేసిందండి నేను క్యాబ్ చేసుకొని అనగానే. ఇంకా కొంచెం షాక్ అయ్యిండు, కొంచెం తిట్టిండు. మీరు ఒక్కరే వస్తారని నేను అనుకోలేదు, యాక్చువల్లీ ఇద్దరు కలిసి వస్తున్నారేమో అనుకున్నాను. మిమ్మల్ని చూసి నేను షాక్ అయినా, ఆవిడ షాక్ అయింది. సో అదనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే హాస్పిటల్స్ అనగానే ఇప్పుడు మనకి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయనుకోండి, కార్పొరేట్ హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటళ్ళల్లో మనం డెలివరీ అవ్వాలి, పెద్ద పెద్ద హాస్పిటల్స్లోనే చెకప్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ఏం చూసుకుంటారు అంటే ఓకే అంటే కార్పొరేట్లోకి వెళ్ళేదే కొంచెం మంచి పైసలు ఉన్న వాళ్ళు అట్లా పోతుంటారు. బట్ మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఫస్ట్ ఏం ఆలోచిస్తారు, డాక్టర్ ఎవరు బాగా చూస్తారు, 1, 2 మనకు ఫస్ట్ ఇన్సూరెన్స్ ఉందా లేదా, అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు, ఇన్సూరెన్స్ అనేది చాలా అంటే చాలా మస్ట్ అండ్ షుడ్. అండ్ ఈ ఇన్సూరెన్స్ దాని గురించి కూడా చాలా అంటే చాలా లిటిగేషన్స్ ఉంటాయి కదండి. అంటే ఏమంటే నాకు ఒక డౌట్, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత తొందరగా కన్సీవ్ అయింది అనుకో, మ్యారేజ్ తర్వాత ఇన్సూరెన్స్ తీపించుకుంటారు, ఆ ఇన్సూరెన్స్ ఎన్ని రోజులకి అదవుతుంది అంటే అది పనికిరాదు. మళ్ళీ ఏంటంటే ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు కూడా 1 year పెళ్ళైన 1 year కానీ 2 years కానీ వెటనరీకి సంబంధించి కన్సల్ట్ చేస్తాము, లేకపోతే 1 yearకి కన్సల్ట్ చేస్తాం, 2 yearsకి కన్సల్ట్ చేస్తాం అని కొంతమంది ఉంటాయి. సో అవి మనం కనుక్కోవాలి. అంటే మనం పెళ్ళి అయిన తర్వాత
కొంతమంది ప్లాన్తో కొంతమంది అవుతారు, కొంతమంది ప్లాన్తో అవ్వరు. సో కొన్ని అంటే నాకు తెలిసింది ఏంటంటే మనం ప్లాన్తో లేం కాబట్టి, సో ఇన్సూరెన్స్ అనేది మ్యాక్స్ ఎందులో అయినా కూడా మనం ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు ఫ్యామిలీ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే తను సుజాత మా ఇంట్లోకి వచ్చిన తర్వాత తను కూడా యాడ్ చేశాను కాబట్టి వెటర్నరీకి సంబంధించి ఒక 1 year 2 years తర్వాత మాత్రమే అందుబాటులోకి వస్తుంది. సో అందుకే డెఫినెట్లీ అంటే ఇన్సూరెన్స్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఎవరికైనా కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్సూరెన్స్. మనం ఏంటి డబ్బులు ఒకేసారి కడతాం, ఇయర్లీ ఇంత కట్టాలి, ఒకేసారి కట్టాలి అని అనుకుంటామే కానీ ఆ సంవత్సరంలో మనకి ఏ చిన్న జలుబో దగ్గో జ్వరము ఏదొచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్తే అమ్మో ఎంత వేస్తారో బిల్లు ఏంటో తెలీదు, ఆ ఇంజక్షన్ కొనుక్కోవాలన్నా మందులు కొనుక్కోవాలన్నా నాకు చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే సంవత్సరంలో మనం కష్టపడే సంపాదనలో డేర్ చేసి కొంత అయినా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ డెఫినెట్గా కట్టుకోవాలి. ఆ హెల్త్ ఇన్సూరెన్స్లే మనల్ని మన ఫ్యామిలీని ఇంకా ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక పెద్దవాళ్ళకి డెఫినెట్లీ ఏజ్డ్ పర్సన్స్కి మనం హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాలి అన్నమాట. హాస్పిటల్ వచ్చేసాం. ఏమండి హాస్పిటల్ని చూడంగానే మీ ఫీలింగ్ ఏంటండి? నన్ను గుడి చూడంగానే ఏంది ఫీలింగ్ అని అడుగుతాను, బడి చూడంగానే ఏంది ఫీలింగ్, హాస్పిటల్ చూసి ఫీలింగ్ ఏముంటుంది? అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఇంత లాంగ్ చేసి వచ్చినాం కదా, ఇంత జర్నీ చేసి వచ్చి హాస్పిటల్ చూడంగానే అమ్మయ్య వచ్చేసినామా అని అనిపిస్తుంది కదా, అట్లా నేను అడిగిన. ఐ థింక్ వాటో వాట్ హలో డాక్టర్, హలో డాక్టర్, నా హార్ట్ మా హార్ట్ మిస్ అయితే మిమ్మల్ని కలిసిన ప్రతిసారి హార్ట్ పులకరించిపోతుంది నాకు ఇంకా మై ఫేవరెట్ సుజాత. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. హౌ ఆర్ యు? హెల్త్ ఎట్లా ఉంది? మంచి అల్కా ఉన్నదని చెప్పలేను డాక్టర్, కొంచెం బరువు కానీ బాగున్నా. హెల్త్ మాత్రం నాది చాలా బాగుంది డాక్టర్. ఇన్ కేస్ నాది బాగా లేకపోయినా మీ ముఖం చూసినా ఈ హాస్పిటల్ చూసినా నాది సెట్ అయిపోతుంది అంతే. మా ఆయన నన్ను నోకి ఏడిపిస్తారు, నీకేదన్నా అయింది అంటే హాస్పిటల్ కి వెళ్తున్నాము అంటే నీకు సెట్ అయిపోతుంది అంటే. మరి అది నాకు ఎందుకు అది అలవాటు అయిందో, చిన్నప్పటి నుంచి నాకు అట్లా లేకుండా డాక్టర్. హాస్పిటల్ అంటేనే ఫస్ట్ లో ప్రెగ్నెన్సీ కన్నా ముందు వచ్చినప్పుడు ఇంజెక్షన్ బ్లడ్ శాంపుల్ ఇవ్వాలన్నా భయపడేది. ఎంత భయపడి ప్రెగ్నెన్సీ వచ్చినాక అసలు ఏంటో ఆ ధైర్యం ఏంటో అదేంటో ఎన్ని బ్లడ్ శాంపుల్ తీసినా ఎన్ని ఇంజెక్షన్స్ పెట్టినా అన్ని పెట్టించుకుంటుంది, అంత హ్యాపీగా పెట్టించుకుంటుంది. అసలు తన బేబీ అంటే తనకి ఎంత ఇష్టమో ముందే తెలిసిపోతుంది నాకు. చాలా ఎక్సైటెడ్ తో నిజంగా మీ హస్తవాసి. అండ్ సీరియస్లీ అంటే ఫస్ట్ ఎట్లా తెచ్చింది హాస్పిటల్? నేను ఎవరు చెప్పారు? ఇన్స్టాగ్రామ్ లో నేను వెతుకుతుండే అన్నమాట. అంటే కొన్ని ట్రోల్ నిజంగా ఇన్స్టాగ్రామ్ లో అయినా యూట్యూబ్ లో అయినా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎంత మంది ఉన్నారో నాకు మీది ఒక వీడియో చూసిన తర్వాత అర్థమైంది. యాక్చువల్లీ స్క్రోల్ చేస్తుంటే ఒక మీరు నార్మల్ డెలివరీ చేసిన వీడియో వచ్చింది అనమాట. అది దాని కింద కామెంట్స్ చూస్తే అందరు అసలు ఎంత పాజిటివ్, మీ హస్తవాసి, మీరంటే ఎంత ఇష్టము, వచ్చిన పేషెంట్స్ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు అనేది పెట్టిన తర్వాత నేను అనుకున్నా మేబీ చాలా మంది అట్లా పెట్టించుకుంటారు కదా కామెంట్స్, నేను అట్లనే అనుకున్నా నేను. కానీ ఉదయశ్రీ డెలివరీ వీడియో చూసిన. ఉదయశ్రీ నాకు మంచి ఫ్రెండ్ అనమాట. తన వీడియో చూస్తే తన దాంట్లో కూడా మీరే ఓకే, తనకు చూస్తే తనది కూడా నార్మల్ డెలివరీ. అదేంది ఇన్ని నార్మల్ డెలివరీస్ ఎట్లా పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ టైం మిమ్మల్ని కలుద్దామని మీకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టి మీ నంబర్ తీసుకొని వచ్చేసిన అన్నట్టు. సో వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది నాకు సీరియస్లీ అంటే ఎంత జనాలు మిమ్మల్ని ఇష్టపడడానికి, మీకు కింద పాజిటివ్ కామెంట్స్ పెట్టడానికి మీ హస్తవాసి అని నేను నిజంగా నమ్ముతా. ఎందుకంటే జస్ట్ నాడే హస్తవాసి డాక్టర్ అని పేరు పెట్టి అందరు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఇగో హస్తవాసి డాక్టర్ మేడము ఒకసారి మేడం టచ్ చేసుకుందా అని చెప్పి పంపిస్తుంది. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ అండి. హస్తవాసి ఏమో తెలియదు కానీ నేనైతే ఒక దేవుడి మీద నమ్మకంతోనే పాజిటివ్ గా ఒక మాట చెప్తాను, ఒక టాబ్లెట్ రాస్తాను అంతే తప్ప అంటే ఏం లేదు. మీరు మందులతో వైద్యం చేయరు డాక్టర్, మనసుతో వైద్యం చేస్తారు.
నేను ఎట్లా ఫీల్ అయినా అంటే స్టార్టింగ్ డే నేను వచ్చినప్పుడు అసలు నన్ను ఇంటి ఆడపిల్లను ఎదుర్కొన్నారు. అది పోను అప్పటి వరకు అసలు లేదు, మాకు థాట్ కూడా లేదు. వచ్చి డాక్టర్ నేను హెల్తీగానే ఉన్నానా అని చెప్పేసి నేను నార్మల్ గా చెకప్ చేయించుకున్నాను. యాక్చువల్లీ హాస్పిటల్ గురించి తెలుసుకోవాలని వచ్చిన నేను. నా చెకప్ కూడా అయిపోయింది. మేబీ నాకు కొంచెం లో బీపీ అవన్నీ ఉండే, అవి చెక్ చేయించుకున్నాను అనమాట. కానీ మిమ్మల్ని కలిసిన నెక్స్ట్ మంత్ నేను కన్సీవ్ అయ్యాను. సో నిజంగా సూపర్ హ్యాపీ. నాకు కూడా హ్యాపీ. తన గుడ్ న్యూస్ చెప్పినప్పుడు 1 month తర్వాత పాజిటివ్ అని చెప్పినప్పుడు అది నాకే ఫస్ట్ టైం చెప్పింది. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఫస్ట్ మీకు చెప్పి కన్ఫర్మేషన్ సో హ్యాపీ. ఆ రోజు అసలు నాది పాజిటివ్ వచ్చినప్పుడు కూడా అంత హ్యాపీ ఫీల్ అవ్వాలి, తనది పాజిటివ్ వచ్చినప్పుడు అంత హ్యాపీ ఫీల్ అయినా. సో తనంటే నాకు బాగా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మీరంటే కూడా మాకు నిజంగా చాలా ఇష్టము. అందుకే నా ఫ్రెండ్స్ లో గానీ కొంతమంది తెలిసిన వాళ్ళకి కూడా అందరికి డాక్టర్ ని ప్రిఫర్ చేసి ఇక్కడికే వెళ్ళండి, డెఫినెట్లీ ఒక్కసారైనా వెళ్ళండి, మీ ఒపీనియన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఎంత మంది వచ్చారు అసలు, తన ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు. సో మీరు కూడా నా వెల్ విషర్సే కాబట్టి మీకు కూడా చెప్తున్నా, మీ దాంట్లో ఎవరైనా సరే అంటే పిల్లల గురించి ట్రై చేస్తూ బాధపడినా ఎవరైనా ఉంటే మీరు ఎన్ని మొక్కులైనా మొక్కుండ్రి, ఏ దవాఖాన కన్నా పోండ్రి, కానీ ఒక్కసారి వచ్చి డాక్టర్ చేతితో టచ్ చేయించుకోండి. ఇది ఒక్కటి చెప్తా నేను. అంటే పాజిటివ్ వైబ్రేషన్ అనేది కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో అది కూడా చాలా సెలెక్టివ్ డాక్టర్ల దగ్గర మాత్రమే చేయి హస్తవాసి అనేది కొంచెం ఉంటది. కాబట్టి నేను ఎట్లా నమ్ముతా అంటే నాకు కొంచెం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చాలా ఎక్కువ ఉండే. నిజం డాక్టర్, నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినాను, అంటే డాక్టర్ రివీల్ చేయలేను, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నేను. ఎప్పుడు నాకు పెళ్లికి ముందు వెళ్తే అసలు నాకు ఎందుకు టెస్ట్ చేసిండ్రో మరి దేని గురించి టెస్ట్ చేసిందో నాకు తెలియదు. నాకు ఎగ్ లెవెల్ నాకు పెళ్లికి ముందు టెస్ట్ చేసి అన్నది మీకు అసలు ఎగ్ లెవెల్ లేదు, ఒక స్టేజ్ వచ్చిన తర్వాతనే ఎగ్ లెవెల్ అనేది తగ్గిపోతూ ఉంటది. కానీ మీరు ఏజ్ కి మించి స్ట్రెస్ తీసుకోవడం వల్ల మీకు ఎగ్ లెవెల్ తగ్గిపోయింది. ఆ ఎగ్స్ తీసుకొని మీరు స్టోరేజ్ చేసుకోండి. మీరు స్టోరేజ్ చేసుకుంటేనే మీకంటూ పిల్లలు మీరు ఫ్యూచర్ లో మీరు కనగలుగుతారు. లేదంటే మీరు పెళ్లి ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి అంటున్నారు, అప్పటి వరకు మీకు ఎగ్ ఉండకపోవచ్చు. సో మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి 1కి 2 సార్లు చెప్పింది డాక్టర్. ఆమె నేను ఆమెను ఎట్లా తెలుసా 2 సార్లు 3 సార్లు టెస్ట్ చేయండి అంటే ఎన్నిసార్లు టెస్ట్ చేసినా అంతేనమ్మా, ఎగ్ లెవెల్ చాలా తక్కువ ఉంది అని అంటే. ఒక్కదాని కాదు, ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ కోవిడ్ చాలా మందికి AMH అనే టెస్ట్ చేస్తాం, యాంటీ ముల్లేరియన్ హార్మోన్. దాంట్లో ఎగ్ రిజర్వ్ గురించి టెస్ట్ చేసే టెస్ట్ అనమాట. సో యంగ్ గర్ల్స్ కి కూడా ఈ మధ్యలో కోవిడ్ వైరస్ ఎఫెక్ట్ వల్ల కావచ్చు, పొల్యూషన్ వల్ల కావచ్చు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, చాలా లో లెవెల్లో చూపిస్తుంది. సో లో లెవెల్లో చూపించినంత మాత్రాన మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఫుడ్ తోని, స్ట్రెస్ మెయింటెనెన్స్, యోగా, ఇవన్నిటితోని, లైఫ్ స్టైల్ చేంజ్ తోని నార్మల్ కి తీసుకురావచ్చు. సో చాలా మంది అదే భయపడుతున్నారు, AMH తగ్గిపోయింది, అయిపోయింది, ఇంకా అయిపోయింది. అస్సలు మన బాడీ మనకి మిరాకిల్స్ చేసి చూపిస్తుంది. మన బాడీని మనం నమ్మాలి, మన మైండ్. కానీ వాళ్ళు అట్లా చెప్పడం వల్ల ఏమైంది తెలుసా డాక్టర్, మా ఆయన కాబట్టి నన్ను చేసుకున్నాడు ధైర్యం చేసి. నేను అసలు పెళ్ళే వద్దని చెప్పిన, నువ్వు ఎందుకు పిల్లల గురించి ఎవరైనా డెసిషన్ తీసుకుంటారా, కాకపోతే లోకం మీద మస్తు మంది అనాథ పిల్లలు ఉన్నారు, మనం అడాప్ట్ చేసుకుందాం, ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నాం అని చెప్పేసి అన్నారు, ధైర్యం ఇచ్చినారు నాకు. ఇలాగనే చాలా మంది గర్ల్స్ అట్లనే చాలా డిప్రెషన్ లోకి పోతున్నారు. తెలిసిన కొంతమంది అయితే సూసైడ్ చేసుకోవడానికి కూడా వెళ్తున్నారు. ఆ AMH రిపోర్ట్ అస్సలు నమ్మాల్సిన అవసరమే లేదు. AMH రిపోర్ట్ డాక్టర్ చూసిన సూపుడుకు డాక్టర్, మళ్ళీ ఏ డాక్టర్ తో కూడా నేను మళ్ళీ చెకప్ చేయించుకోలే, ఏ హాస్పిటల్ కోలే, ఎక్కడికి కోలే. మళ్ళీ కట్ చేస్తే లగ్గం తర్వాత అసలు పెళ్లి తాడు కూడా లేదు. కానీ నాకు కొంచెం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉండింది కాబట్టి మేబీ ఆ చెకప్ చేయించుకుందామని మీ దగ్గరకు వచ్చిన. సో మొత్తానికైతే నాకు నా లైఫ్ లో ఒక మిరాకిల్ డాక్టర్. సో ఇప్పుడు మీరు అందరు పేషెంట్లతో ట్రావెల్ అయింది వేరు, అయ్యో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఎందుకంటే నాతో ట్రావెల్ అయింది వేరు అని ఎందుకన్నా అంటే, ఏ నైట్ అంటే ఆ నైట్ లో ఫోన్ చేసేది, ఏ చిన్న డౌట్ కి కూడా డాక్టర్ అని చెప్పి ఫోన్ చేస్తుండే. మీరు ఏమన్నా ఇబ్బంది పడ్డారు? సుజాత నువ్వే కాదు, ఎవరు కాల్ చేసినా నా నంబర్ ఇస్తా, పర్సనల్ నంబర్ నా ప్రతి క్లయింట్ దగ్గర ఉంటది. ఎనీ టైం నేను ఒక్కొక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేస్తారు, దానికి 100% రెస్పాండ్ అవుతా. నాకు పేషెంట్ వచ్చింది అని అంటే పేషెంట్ లా ఫీల్ అవ్వను నేను, నా చెల్లియో, నా ఫ్యామిలీ మెంబరో, నా అక్కనో, ఆ ఫీలింగే ఉంటది నాకు. ఎనీ మూమెంట్ వాళ్ళకి ఏ బాధ వచ్చినా నా మీద నమ్మకంతోనే ఎక్కడెక్కడ నుండో దూరాల నుండి వస్తారు. సో వాళ్ళ నమ్మకాన్ని మిస్ చేయడం నాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళ నమ్మకం ఒకసారి పోయింది అని అంటే నాకెందుకు అది పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది. సో ఈ మెడికల్ ఫీల్డ్ లోకి స్పెసిఫిక్ గా గైనెక్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళు తల్లి బిడ్డ ఇద్దరి హెల్త్ మన చేతిలో ఉంటాయి.
వాళ్ళు ఏ మాత్రం టెన్షన్ పడినా బీపీ పెరిగి బేబీ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎనీ మూమెంట్ 24 hours నా ఫోన్ ఆన్ లోనే ఉంటది. మీరు ఎవరు కాల్ చేసినా కూడా నేను ఏది ఎమర్జెన్సీ ఉండి రెస్పాండ్ కాకపోయినా వాట్సాప్ లో వాళ్ళకి చెప్తాను, ముందే మెసేజ్ పెడితే దానికి 100% రెస్పాండ్ అవుతాను కదా. ఇప్పుడు నా బ్యూటిఫుల్ నా చెల్లి సో సుజాత కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటది, ఏమనుకోకండి. అంటే నిజంగా పేషెంట్స్ గురించి ఎంత బాగా ఆలోచిస్తారు అంటే, మేము యాక్చువల్లీ మేము మణికొండ నుంచి రావాలి మేడ్చల్కి. మార్నింగ్ టైంలో కనుక మేము వస్తే కొంచెం ఇట్లా ఫ్రీగా మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది, పేషెంట్స్ కి ఇబ్బంది అవుతుంది. మెయిన్ గా మనం తీసుకునే టైం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవ్వద్దు అని చెప్పి వాళ్ళ ఓటీ టైం అంతా అయిపోయిన తర్వాతనే ఈ టైం కి మీరు రండి అంటే నేను ఈవినింగ్ టైంలో నేను వస్తున్నాను అనమాట. ఫ్రీ ఉన్న టైంలో తనకు చెప్పినప్పుడు ఆ టైంలోనే వస్తుండే నేను 4 o'clock అట్లా వస్తుండే. ఆ టైం వరకు మేడం ఓటీ ఫ్రీ చేసుకొని మొత్తం అంతా ఫ్రీ అయిపోతుండే కాబట్టి ఇగో ఈ రోజు కూడా ఇట్లా కూర్చొని ఇప్పుడు ఓపీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎవరికి డిస్టర్బ్ లేదు కాబట్టి ఫ్రీగా చేయగలుగుతున్నాం. చూడు అది అంటే పేషెంట్స్ అందరి గురించి కూడా అంత మంచిగా ఆలోచిస్తారు కాబట్టి మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి అని చెప్తున్నా. అంటే మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా అని చెప్పి. యాక్చువల్లీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, నా ప్రమోషన్ అవసరం లేదు, ఎందుకంటే పేషెంట్లతోనే సరిపోతుంది. డాక్టర్ కి మస్తు మంది ఎక్కడెక్కడ నుంచో వస్తూనే ఉంటారు, నేను చూస్తూనే ఉంటా. సో కానీ నాకు ఒక్కో మంత్ ఒక్కోలాగా ఉండింది డాక్టర్. 9 months జర్నీ నిజంగా నాకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ జర్నీ. నాకు స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ అవ్వగానే ఏం భయపడినా అంటే ఫస్ట్ ట్రావెల్ ది భయపడినా. కానీ మా ఆయన కూడా వచ్చి చూసిన తర్వాత నీకు ట్రావెల్ పెద్ద ఇంపార్టెంట్ గా, నీకు 3 months లోనే ఇంటర్నేషనల్ ట్రావెల్ అటు ఇంటర్నేషనల్ ట్రావెల్ కి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పలేదు. దట్టు మధ్యలో ప్రతి చిన్న దానికి కూడా మీరు హాస్పిటల్ కి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి మీరు ఫోన్ లోనే నాకు మెడికేషన్ చెప్పడము. అండ్ నాకు కొంచెం హెల్త్ అటు ఇటు అయినా కూడా వెంటనే ఏ చిన్న ఛాన్స్ తీసుకోకుండా హాస్పిటల్లోనే అడ్మిట్ చేసుకుని నా హెల్త్ సెట్ అయిన తర్వాత నన్ను పంపించడము. నిజంగా అంటే మేబీ అదేమంటారు, భయం అనేది పోవడానికి మెయిన్ గా మీ స్మైలే కారణం అంట. నేను ఎప్పుడు వచ్చినా మంచి పాజిటివ్. అందరూ కూడా క్లయింట్స్ కూడా అంటుంటారు ఇది హాస్పిటల్ లాగా అనిపించలేదు మేడం, వెళ్ళాలనిపించట్లేదు మేడం, ఇలాగా అనిపిస్తుంది అనేది. సో ఆ మాటలు వింటేనే నాకు ఏదో సంతోషం అనమాట. దానిల కోసమే నాకు పనిచేస్తుంటాయి. వెళ్ళే వాళ్ళు హాస్పిటల్ ని స్టాఫ్ ని ఆశీర్వదించి వెళ్ళాలా. స్టాఫ్ కు కూడా అదే చెప్తాను అనమాట, వెళ్ళే వాళ్ళు ఎవ్వరు కూడా లైఫ్ లాంగ్ ఇది ఒక మెమరీ వాళ్ళకి. సో ఈ మెమరీ ఒక బ్యూటిఫుల్ గా ఉండాలి వాళ్ళకి, మనల్ని ఆశీర్వదించి పోవాలి, వాళ్ళు హ్యాపీగా పోవాలి, అదే చెప్తా. సో అలా చెప్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు నాకు ఫుడ్ విషయంలో కూడా మస్తు గైడ్ చేసిండ్రు డాక్టర్. అంటే ఉమ్మనీరు అనేది ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇంపార్టెంట్ కదా. ఉమ్మనీరు బాగుంటేనే మనకి తల ఎదురుకాలు రాకుండా ఉంటది, హెడ్ కిందకి ఉంటది. వాటర్ బాగుంటేనే ఈజీగా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాటర్ తగ్గిపోతే మనకి ఎదురుకాలు ఉండడం, బేబీ అడ్డంగా ఉండడం, ఆబ్లిక్ లైలో ఉండడము, తల సరిగ్గా పెట్టకుండా ఉండడం, మనకి ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో నేను ఒకటి బార్లీ వాటర్ తాగు డైలీ అంటే అసలు రోజు అప్పుడప్పుడు కాల్ చేసి తాగుతున్నారా అని అడిగితే తాగుతున్నాను. 1 day కూడా మిస్ చేయలేదు. అసలు చెప్పింది ఏదైనా తను మిస్ చేయకుండా అసలు చేయడం చాలా. అంటే బేసిక్ గా నాకు వాటర్ తాగే అలవాటు చాలా తక్కువ ఉండే అనమాట. నేను చాలా తక్కువ వాటర్ తాగేదాన్ని. నా లోపం మీరు గుర్తించిండ్రు కాబట్టి బార్లీ వాటర్ తాగిన స్కాన్స్ లో కూడా తనకి ఏటీఫాలో గానీ ఫీటలికోలో గానీ ఎవ్రీ స్కాన్ లో వాటర్ ఎప్పుడు తగ్గలేదు. సో బేబీ గ్రోత్ గానీ ఎవ్రీథింగ్ ఈజ్ హెల్దీగా వచ్చింది మనకు. లాస్ట్ 9th month వరకు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా వాటర్ తగ్గే అసలు హోప్ లేకుండా చేసిరు డైట్ తో. మీరు అంటే మంచి కేర్ తీసుకున్నారు ఫుడ్ లోపల, ఎగ్ తినడం గానీ, వాటర్ తాగడం గానీ, ఫ్రూట్స్ గానీ, డ్రై ఫ్రూట్స్ గానీ ఎవ్రీథింగ్ అసలు చాలా బాగా చూసుకున్నారు. బేబీ బాగా చూసుకున్నారు, బేబీ మంచి హెల్దీగా పెరిగింది. ఫ్రూట్స్ అంటే మనకి ప్రెగ్నెన్సీకి బిఫోర్ మన ఫుడ్ డైట్ అంతా కూడా ఒక రకంగా ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీ తర్వాత డెఫినెట్లీ మనం ఇవి తీసుకోవాలి, ఇవి తీసుకుంటే ఈజీ అవుతుంది అనేవి కొన్ని ఉంటాయి కదా. ఎంత కేర్ అంటే తన బేబీ గురించి పుట్టకని ముందే తన అన్ని కూడా క్యాన్సిల్ చేసుకుంది. తన ఫ్రూట్స్ గానీ ఎవ్రీథింగ్ అసలు తన కేర్ ఇప్పుడే ఇంత కేర్ ఇస్తే పుట్టినాక ఎంత కేర్ ఉంటుందో. బేబీ ఫస్ట్ బేబీ చాలా లక్కీ. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి పేరెంట్స్ దొరకడం నిజం డాక్టర్. అంటే నాకు కొన్ని నెలలు వచ్చేంత వరకు కూడా నేను నిజంగానే కన్సీవ్ అయినా అనే డౌట్ కూడా ఉండే నాకు. ఎందుకంటే నాకు వాంతులు లేవు, తల తిరగడాలు లేవు, అలసిపోవడం లేదు, ఏది లేదు అసలు. నాకు ఓ సిక్నెస్ లేదు. ఇన్ని ఉంటాయి, స్మెల్ది ఉంటుంది, ఫుడ్ది ఉంటుంది, అసలు ఏది లేదు.
అందరికీ ఒక 10% వాళ్ళకి ఇలా మీలాగా అదృష్టం ఉంటుంది. సో 9th month వచ్చినా కూడా ఇప్పుడు తనకి అసలు ఎలాంటి ఇబ్బంది లేదు. సో హ్యాపీగా అసలు ప్రెగ్నెంటా కాదా అన్నట్టుగానే ఉండింది 9th month వరకు. బేబీ అలా కోఆపరేట్ చేసింది. సో అది దేవుడి వారం అంతే, బాడీ నేచర్. మా ఇంట్లో వాళ్ళైతే నీకు బుగ్గలు వస్తలేవు, నీకు ఒళ్ళు వస్తలేదు, నీ కాళ్ళు వాపులు వస్తలేవు. బాగా ఒబేస్ అయిపోతారు చాలా మంది 9th month వచ్చే వరకు. బట్ ఎక్కడ వెయిట్ గెయిన్ చాలా హెవీగా అయితే వెయిట్ గెయిన్ అవ్వలేదు. నార్మల్ గా ఎంత జరగాలో అంతే జరిగింది. నాకు మీ దాంట్లో ఇంకొక నచ్చే విషయం ఏంటంటే డాక్టర్ అమ్మ కూడా ఆర్ఎంపీ ప్రాక్టీస్ మొత్తం నేను చేసే నార్మల్ డెలివరీ కన్నా అమ్మ ఇంకా నాకన్నా ఎక్కువ చేసేది. చాలా ఊర్లలో అప్పట్లో చేసేవాళ్ళు, ఇంట్లోనే చేసేది అనమాట. సో చిన్నప్పటి నుండి అమ్మని చూసి నార్మల్ డెలివరీ అట్లా అలవాటు అయిపోయింది అనమాట నాకు. సో ఏమేమో చిన్న చిన్న టిప్స్ వాడితే చిన్న చిన్న టిప్స్ అమ్మ చెప్పినవి కూడా నేను కూడా డెలివరీ టైంలో వాడుతుంటాను అనమాట. ఆర్ఎంపీ టిప్స్. నాకు ఒక చిన్న టిప్స్ చెప్పిన రోజు డాక్టర్ అలా వచ్చి బిడ్డ కళ్ళు తాగు జల్దీ నార్మల్ డెలివరీ అవుతుంది అని అన్నది. డాక్టర్ ఏమో ఇదేమో నా ఊరు అనుకుంటాను అని అమ్మాయికి అట్లా చెప్తున్నావు, అసలు సిన్సియర్ అమ్మాయి, నువ్వు అవి ఏం చెప్పకు అని చెప్పేసి అంటే అంత కళ్ళు తాగితే మంచిగా అయితే ఊళ్ళలో తాగేస్తారు డాక్టర్. చెట్టు కళ్ళు అవుతారని సో వాటర్ బాగుంటది మెయిన్గా అక్కడ ఉండే బ్యాట్. సో అన్ని మందు కలిపినవి దొరికితే తాగొద్దు, అందరూ మిమ్మల్ని చూసి మళ్ళీ ఫాలో అయిపోగలరు. ఇక్కడ అది ప్యూర్ది దొరకదు కాబట్టి డాక్టర్ వద్దు అని చెప్పింది అనమాట. ఊళ్ళల్లో ఉంటే ప్యూర్ కళ్ళు ఒక గిలాస్ లాగా ఏం కలట నార్మల్ డెలివరీ అవుతుంది కదా, అప్ టు మీ ఇష్టం, మీ డెసిషన్ అది. నీట్గా మంచిగా కడిగింది చూసుకొని, లేదంటే ఇన్ఫెక్షన్స్ అవుతాయి, ఈకోలో ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఉంటాయి. మంచిగా కుండ కడగకుండా అలా కేర్ఫుల్గా. కానీ నిజంగా సూపర్ హ్యాపీ. ఎన్ని నెలల దగ్గర నుంచి కూడా ఎప్పుడు అమ్మో ఈసారి హాస్పిటల్కి వెళ్ళాలా అనేది కాకుండా ఏ టైం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళే టైం అనుకుంటే ఎగ్జైట్తోనే అనుకుంటూ వచ్చిన నేను ప్రతిసారి కూడా. సో నా డెలివరీ కూడా ఇంకా నా డెలివరీకి అయితే నేను ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నా. చెప్పిండ్రు ఇంకొక 1 week గ్యాప్ ఏ ఉన్నది అని చెప్పి. సూపర్ హ్యాపీ. మీ చేతుల మీద మీరు ఇంత అంటే ఇంత నార్మల్ డెలివరీస్ చేసినారు, నార్మల్ డెలివరీస్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. నేను స్టార్టింగ్ ఒకటి భయపడింది ఏంటంటే, అంటే కన్సీవ్కి బిఫోర్ మా సరౌండింగ్లో చాలా మందికి నార్మల్ డెలివరీస్ చేస్తాం అని చెప్పేసి తీర టైంలో ఆపరేషన్స్ అట్లనే చేయడం చాలా హాస్పిటల్లో జరిగింది. నా విషయంలో నాకు కూడా అట్లా భయం ఉంది అనమాట. అమ్మో నార్మల్ డెలివరీ నార్మల్ అని చెప్పి మళ్ళీ కరెక్ట్ టైంకి ఆపరేషన్ ఏమైనా చేస్తారా అని చెప్పి. కానీ నాకంటే ఎక్కువ మీకు అయితే నార్మల్, మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు, అసలు ఏం థింక్ చేయకు, నువ్వు థింక్ చేయకు అని చెప్పేసి నాకు అసలు థింకులే పెట్టలేదు. న్యాచురల్గా ఇన్ని రోజులు ఏ కాంప్లికేషన్స్ లేకుండా ఉన్నప్పుడు లాస్ట్ మూమెంట్లో ఏం కాంప్లికేషన్ వచ్చే ఛాన్సెస్ లేవు. సో ఈజీగా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మీకు. సో నో నీడ్ టు వరీ, బీ హ్యాపీ, ఆల్వేస్ హ్యాపీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ డాక్టర్. నిజంగా అంటే మీ ఉన్న ఈ వ్యాలిడ్ టైం నాకేదో ఇన్ని రోజుల నుంచి వస్తున్నా కదా, మీ గురించి కొంచెం చెప్తే మేబీ పిల్లల గురించి ట్రై చేసే వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో చేసిన అనమాట. థ్యాంక్ యూ సో మచ్, మై ప్లేజర్. సో డాక్టర్ సరళ గారు, మేడ్చల్ ప్రజ్ఞ హాస్పిటల్. మీకు ఎవరికైనా ఇంక ఇన్ఫర్మేషన్ కావాలంటే జస్ట్ గూగుల్లో ప్రజ్ఞ హాస్పిటల్ అనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వచ్చేస్తుంది. మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి, ఓకేనా? అంటే నాకు మంచి అనిపించింది కాబట్టి ఈ విషయాన్ని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు, ఓకేనా?